జీవీఎంసీ పరిధిలోని మురికివాడలను అభివృద్ధి చేయుటకు చట్టపరమైన మార్పుల కొరకు జీవీఎంసీ కౌన్సిల్లో చర్చించి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని మురికివాడల నివాసులు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మురికివాడల సంఘం ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మురికివాడ ప్రాంతాల్లోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించి విద్య, వైద్యం, ఉపాధి, కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత జీవీఎంసీ అధికారులపైనే ఉందన్నారు. తక్షణమే పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. వచ్చి ఓట్ల గురించి కానీ సారి నేను నా ఆఫీసులో ఒక అమ్మాయి తోటి ఏడ్చేది, అయిపోయింది ఏడ్చేది, నీకేం పర్లేదు రా నాతోటి అన్నాను. ఏం నాతో దెబ్బలాడకూడదండి, ఏమంటారు అనేసి ఏం మడక్కలేదు, ప్రశ్నిస్తాను సమాధానం చేతిలో ఏమూరి అన్నాను. ఆ చూపుంది బాబు అంది, ఉన్నాయండి అవి చాలు కదా తిరగేస్తే అన్నాను. 2004-2025 బడ్జెట్ సమావేశం జరుగుతుంది. అందులో మా ప్రధానంగా ఈరోజు మురికివాడ నివాస సంక్షేమ సంఘం, ప్రతిశీల మహిళా సంఘంగా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే, ఈరోజు విశాఖలో సగభాగం పైగా ఈరోజు సంస్థలో ఈరోజు నివసిస్తున్నారు. అట్లాంటి సంస్థ సంబంధించిన అభివృద్ధి గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి పేద మధ్యతరగతి అలాంటి యొక్క భూమి హక్కును ఈరోజు ప్రశ్నార్థకంగా చేసింది. ఏ చట్టం అయితే ప్రజలకు భద్రత ఇవ్వదో అట్లాంటి చట్టాలు చేస్తుంది. ఏ చట్టం అయితే మురికివాడ పేద ప్రజలకు 1956 యాక్ట్, ఏపీ స్లమ్ ఇంప్రూవ్మెంట్ యాక్ట్ ఇలాంటిది ఏదైతే ఉందో దాని ప్రకారం ఒక్క మురికివాడిని నోటిఫై చేయట్లేదు. ఎవరైనా డబ్బున్న వాడికి ఏదైతే టైటిల్ సంబంధించి టీడీఆర్ ఇవ్వాలంటే మాత్రం నోటిఫై చేస్తానని వస్తుంది. మౌలిక వసతులు కల్పించిన నోటిఫై చేయట్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలకి ఇప్పుడు టిట్కో ఇల్లు కానీ జేఎన్ఆర్ మిల్లు కానీ ఇవన్నీ కట్టినప్పటికీ కూడా వాడికి మౌలిక వసతులు లేవు. ఇప్పుడు అన్ని కూడా జేఎన్ఆర్ మిల్లు పాతబడిపోయి కూలిపోతున్న వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వడం లేదు. టిట్కో ఇళ్ళకి సంబంధించిన మంచి వసతులు లేవు. వాటన్నిటికీ కూడా వాళ్ళని కారిడార్లో కానీ వాళ్ళకి మెట్ల మార్గంలో కానీ వీటన్నిటికీ కూడా లైట్లు లేవు. వాళ్ళకి మంచి సమస్య ఎదుర్కొంటున్నారు. ఇవి ఏమీ పరిష్కారం చేయడం లేదు. ఈరోజు మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే, ఈ మున్సిపల్ బడ్జెట్లో దాదాపు 40% ఈరోజు యూసీడీ ద్వారా మురికివాడల యొక్క మౌలిక సదుపాయాల కల్పన కోసం మురికి వాళ్ళకి కేటాయించాలి. కానీ ఆ విధంగా చేయడం లేదు. జీవో నెంబర్ 1040 ప్రకారము ఈ 40% నిధులు దేనికోసము, ఈరోజు రోడ్ల కోసము, డ్రైన్ల కోసము, కరెంటు కోసము, అదేవిధంగా అక్కడ విద్య, వైద్యం, ఉపాధి లాంటి వాటి కోసము కేటాయించాలి. కానీ వాటి కోసం కేటాయించకుండా వీఐపీ రోడ్డులో వేసిన రోడ్డే వేయడము, వేసిన రంగులే వేయడము. ఈరోజు ద్వీపాలన్నీ కూడా ఈరోజు రోడ్ల మీద చేస్తున్నారు తప్ప వెలిగిపోతుంది విశాఖపట్నం అంతా. బీచ్ రోడ్డు, వీఐపీ రోడ్డు తప్ప మురికివాడలు కాదు. ఈరోజు మురికివాడల్లో గాఢాంధకారంతో మౌలిక వసతులు ఏమితో కునారీలిపోతున్నాయి. ఈరోజు స్మార్ట్ సిటీలో దైనందిక అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో మురికివాడ పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇప్పటికైనా కానీ నివాస హక్కుని రాజ్యాంగంలో చేర్చే విధంగా, ప్రాథమిక హక్కుగా గుర్తించే విధంగా సిఫార్సు చేయాలని చెప్పి ఈరోజు కౌన్సిల్ ఆ విధంగా తీర్మానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరొక విధంగా 40% నిధులు దారి మళ్లించకుండా మురికి వాళ్ళకే కేటాయించాలని, యాజమాన్య హక్కుతో సంబంధం లేకుండా ఎక్కడున్న మురికి వాళ్ళు అక్కడ అభివృద్ధి చేసి అక్కడ మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి మేము మురికివాడ నివాస సంక్షేమ సంఘంగా, ప్రతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.